So I request. So let's congratulate with a big round of applause and okkar gattiga chappatలతో congratulate చేద్దాము. Just clap it, sir. Just clap it. వెంకట్ గారిని వేదిక మీద. థ్యాంక్ యూ సో మచ్. స్క్రిప్ట్ ని రివీల్ చేస్తారా? In Malayalam, it's called Zam Zam, and stars Manjima Mohan, and in Telugu, obviously, it's Tamanna and Queen. So, a few words about Queen movie, sir. So Queen, for me, is a story that needs to be told. It underlines the fact that a woman is complete on her own, that there need not be a man. And it's told in a very light, simple fashion, and that's what attracted me to the movie. And this is an ambitious project. We're doing it in 4 languages simultaneously, which is, I'm told, it's never been done before. So that's interesting. It's challenging. We have 2 wonderful directors and 4 beautiful, extremely talented actors headlining the project. So we are hopeful that we'll have 4 beautiful films, which will all release on the same day. Thank you. నేను ఫస్ట్ టైం క్వీన్ సినిమా చూసినప్పుడు నాకు సినిమా చూస్తున్న ఫీలింగ్ నాకు కలగలేదు. అది నాకు ఏదో రియల్ లైఫ్, ఒక నా ముందర రియల్గా ఒక లైఫ్ జరుగుతున్న ఫీలింగ్ చూసినట్టు అనిపించింది. అంటే అంత రియలిజం ఉంది సినిమాలో, కథలో కానీ కథనంలో కానీ, ద వే ఆ ఫిలిం ట్రీట్ చేసిన విధంలో కానీ చాలా చాలా హానెస్టీ కనపడింది నాకు. ఆ హానెస్టీ ఐ థింక్ ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం. ఇట్స్ బికమ్ ఏ 100 crore గ్రాసర్ అట్ ద ఫస్ట్ టైం ఏ లేడీ ఓరియంటెడ్ ఫిలిం గ్రాసింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ అనేది హిందీలో కూడా ఫస్ట్ టైం. బేసిక్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మనం చాలా లవ్ స్టోరీస్ చూస్తాం. అంటే కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి ఎండింగ్స్. సో ఈ సినిమా కూడా అంటే ఆ పారామీటర్స్లోనే ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా ఇట్స్ ఎ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ అబౌట్ ఎ హార్ట్ బ్రోకెన్ గర్ల్. కానీ ఈ లవ్ స్టోరీ ఇట్ ప్రోగ్రెసెస్ బియాండ్ లవ్. అంటే ఇట్ గోస్ ఇన్ టు సంథింగ్ బియాండ్. అంటే ఒక కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుంది, ఒక కొత్త థాట్ని మన ముందరికి తీసుకొని వస్తుంది. ఆ థాట్ ఏంటంటే జస్ట్ ఫర్ లైఫ్. లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అండ్ దట్ హ్యాస్ టు బి లివ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. ఈ క్యారెక్టర్ రాణి తన విషాదాన్ని, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు రాణి, ఆ విషాదాన్ని పక్కన పెట్టి తన జీవితంలో జరిగిన విషాదాన్ని కొత్త జీవితం వెతుక్కుంటూ హౌ షీ ఫైండ్స్ ఇట్ అనేది ఈ క్యారెక్టర్లో ఉన్న మెయిన్, ఈ కథలో ఉన్న కొత్త అంశం. సో నాకు ఈ సినిమా చూసినప్పుడు ఐ వాజ్ ఎగ్జైటెడ్. ఆ థాట్ నాకే కాదు అందరికి కూడా ఎగ్జైట్ చేసింది ఆ థాట్. అంటే ద కొత్త కాన్సెప్ట్ దట్ హస్ క్రెప్ట్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ద వే ఇట్ వాస్ డన్. రాణి క్యారెక్టర్కి వస్తే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. మీకు అందరికీ తెలుసు కంగనా రనౌత్ డిడ్ ద రోల్ ఇన్ హిందీ అండ్ షీ వన్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దట్ అనేది. సో తెలుగులో ఎవరు చేస్తారనుకున్నప్పుడు, ఎవరు చేయాలనుకున్నప్పుడు మాకు ఎటువంటి డౌట్ రాలేదు. There was only one I thought who could be doing it. మేము అనుకున్నాం, and that's our glamorous, beautiful and our own milky beauty, Tamanna. So Tamanna, she is not only just ఒక గ్లామర్ రోల్స్లో ఒక చేసిన కాకుండా she has done such a powerful, అంటే మీరు ఒక మధు క్యారెక్టర్ ఇన్ హ్యాపీ డేస్ ఆర్ మహాలక్ష్మి క్యారెక్టర్ 100% లవ్లో కానీ, ఆ తర్వాత ఊసరవెల్లిలో నిహారిక క్యారెక్టర్ కానీ,
అండ్ దెన్ ఈ లేటెస్ట్గా అభినేత్రి, ఈ అభినేత్రిలో షీ ప్లేస్ ది డ్యూయల్ క్యారెక్టర్ రూబీ అండ్ దేవి. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎంత చాలా అంటే మనకు ఒకే ఆర్టిస్ట్ని చూస్తున్నామా ఆ స్ప్లిట్ సెకండ్లో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. షీ హెస్ బిన్ అంటే సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్ రైట్ ఫ్రమ్ ద డే ఫ్రమ్ హర్ ఇనిషియల్ క్యారెక్టర్ ఇప్పుడు చూసుకుంటే కన్నా యాజ్ ఎ యాక్టర్గా షీ హెస్ ప్రోగ్రెస్ సో వెల్ అండ్ షీస్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమా గురించి మేము అప్రోచ్ అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ షీ సెడ్ వాస్ అంటే సెల్ ఫోన్లో ఇది నా సెల్ ఫోన్లో ఈ సినిమా ఉంటుంది, నేను రెగ్యులర్గా నేను చూస్తూ ఉంటాను ఈ సినిమా, ఇట్స్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ అని షీ వాస్ చెప్పింది. అంటే హౌ మచ్ షీఈస్ ప్యాషనెట్ అబౌట్ దిస్ ఫిల్మ్ అనేది మనకు అర్థమవుతుంది. సో అటువంటి ప్యాషన్తో ఒక సినిమాని అప్రోచ్ అవుతున్న యాక్టర్తో వర్క్ చేయటం అంటే ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సమ్ వండర్ఫుల్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్, మనం 2 kinds ఆఫ్ ప్రొడ్యూసర్స్ చూస్తాం. వన్ ఫర్ హూమ్ ఇట్స్ జస్ట్ అ బిజినెస్ సినిమా అనేది, ఇంకో ప్రొడ్యూసర్స్ ఒక ప్యాషన్తో సినిమా చేస్తారు. మా ప్రొడ్యూసర్ మణికుమార్ గారు, హీ ఈజ్ ద లవర్ ఆఫ్ సినిమా, హీ లవ్స్ సినిమా. ఈ సినిమాని హీ లవ్స్ ద ఫిల్మ్ సో మచ్, అంటే ఈ అన్ని భాషల్లోనూ ఒక ఛాలెంజ్గా తీసుకొని హీ స్టార్టెడ్ ద ఫిల్మ్. అండ్ అంటే ప్రతి సినిమాలోనూ ప్రతి లాంగ్వేజ్లోనూ ఒక డిఫరెంట్గా ఉండాలి సినిమా. ఇదేదో నేనేదో కమర్షియల్గా చేస్తున్నాను కాదు, నాకు ఈ సినిమాని డిఫరెంట్గా నేను అన్ని వాళ్ళకు నేను సిన్సియర్గా నేను చేస్తున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఏదో కమర్షియల్ పర్పస్ కాదనడానికి. ప్రతి సినిమాలోనూ ఈ 4 సినిమాల్లోనూ 4 హీరోయిన్స్ని కాస్ట్ చేశారు. సో ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ సెటప్ అండ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒకటే సినిమా తీసి 3 లాంగ్వేజ్లో డబ్ చేస్తుంది కాబట్టి, అంటే అంత సిన్సియారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మనం ఇక్కడ గుర్తించాలి. సో అటువంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఎ ప్లెజర్ అండ్ మై ఆనర్. థ్యాంక్ యూ సార్. అండ్ నన్ను ఫస్ట్ టైం మలయాళంలో ఐఎమ్ మేకింగ్ మై డెబ్యూ యాజ్ ఎ డైరెక్టర్, అండ్ అది నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్. అండ్ ఐ రియల్లీ లవ్ టు డూ దిస్ ఫిలిం ఇన్ మలయాళం ఆల్సో, అండ్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ ద ఫిల్మ్ ఇన్ క్వీన్ తెలుగు అండ్ మలయాళం, and we are hoping for the best. Thank you. థ్యాంక్ యూ సో మచ్. తమన్నా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ గారు. ఫిల్మ్స్ డెఫినెట్లీ నాకు ఒక ప్యాషన్. ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. ఇట్స్ వాట్ ఐ డూ ఎవ్రీ డే. ఐ వేక్ అప్ టు డూ దాట్. ఐఎమ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ టు డూ దాట్. కానీ ఈ సినిమా నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది దాట్ స్పెషలీ ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. కానీ విమెన్ని నిజంగా ఎంపవర్ చేయాలంటే మెన్ అండ్ ఉమెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్గా చూడాలి. అండ్ అదే మేము చూడలేకపోతున్నాం. దట్స్ వై దర్స్ ఎ డిఫరెన్స్. ఈ సినిమా ఒక అమ్మాయిని జస్ట్ ఒక ఉమెన్ కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్గా చూపించింది. హ్యూమన్ బీయింగ్లో ఎన్ని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వెళ్తారు, వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ అ పర్సన్. అండ్ సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీస్ ఉండవచ్చు, అమ్మాయిలు ఉండవచ్చు, అబ్బాయిలు ఉండవచ్చు, ఫ్రమ్ ఎనీ ఏజ్ గ్రూప్, అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేశారు. ఐ థింక్ ప్రైమర్లీ బికాజ్ ద ఫిల్మ్ ఈజ్ టాకింగ్ అబౌట్ పీపుల్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్. అది నాకు చాలా చాలా క్వీన్లో నచ్చింది. అండ్ 2014 నుంచి సినిమా వచ్చిన వెంటనే ఈ సినిమా తెలుగు, తమిళ్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇది రీమేక్ అవ్వాలని నేను కోరుకున్నాను. అప్పుడు నేను ఐఎమ్ నాట్ ఈవెన్ అ పార్ట్ ఆఫ్ ది రీమేక్. ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్, కానీ ఆ టైం ఏమీ జరగలేదు. And I'm really happy Manu Kumaran sir has taken up this film, because this film is just more than just cinema viewing. It's going to really change the way people look at a girl. And Queen ante ee title prati ammayilo oka queen untundi. Aa queen ni చూపించడానికి ఈ సినిమా తీస్తున్నాం. So that's the reason why the Telugu version is titled Queen, and all the other versions have different titles, which I think is beautiful, because
both the directors, Ramesh Arvind Garu and Neelkanta Garu, will be presenting these 4 films in 4 different perspectives, and therefore beautiful actresses being a part of it. So I think it will be such an amazing experience to be a part of a film where 4 different actresses are playing, the main role. So really excited. Telugulo నేను చాలా excited ఉన్నాను because I've done అందరూ చెప్తూనే ఉంటారు తెలుగు సినిమాలు ఎప్పుడు హీరోయిన్స్ కమర్షియల్ సినిమాలే చేస్తారు 4 సాంగ్స్కి వస్తారు సీన్ తర్వాత అంటే ఒక లీడ్ సీన్ ఉంటుంది దాని తర్వాత సాంగ్ ఉంటుంది దానికోసమే వస్తారు బట్ నా కెరియర్లో మీరు చూస్తారంటే I have done all kinds of different films in mostly in Telugu, and I'm very proud that Telugu film industry lo naku break ochindi in 2005. That is the reason I've been able to do whatever work I've done, and the Telugu film industry has supported me a lot. So ippudu varaku nenu work chesina prati producer director ki చాలా ధన్యవాదాలు, and very excited to work with Neelkanta Garu because ఈ సినిమా నేను రీమేక్ గురించి ఆలోచించినప్పుడు ఎంతవరకు ఈ సినిమా ఎసెన్స్ని మెయింటైన్ చేయాలి, దాని దగ్గర నుంచి బయటకు వెళ్ళకూడదు, లేకపోతే రీమేక్ చేయడానికి అవసరం లేదు, ఫ్రెష్ ఫిల్మ్ తీయవచ్చు. ఈ ఫిల్మ్ని జెన్యున్గా రీమేక్ చేయాలంటే ఒక డైరెక్టర్ ఈ ఫిల్మ్తో కనెక్ట్ అవ్వాల్సింది. అండ్ ఐ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ థాట్ దే వాంట్ టు మేక్ ద ఫిల్మ్ బట్ నోబడీ రియలీ ఫెల్ట్ ఫర్ ద ఫిల్మ్. వాళ్ళకి సినిమా యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటుంది దాన్ని అర్థం చేసుకోలేదు. బట్ నీల్కంఠ గారు హెస్ బిన్ సంబడి హూ ట్రూలీ అండర్స్టూడ్ ది ఎసెన్స్ ఆఫ్ క్వీన్, అండ్ దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు. దానివల్ల ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ నీల్కంఠ గారు బికాజ్ హీ ఈజ్ ఆల్రెడీ డన్ సచ్ అన్ అమేజింగ్ బాడీ ఆఫ్ వర్క్. ఆయన మీరు వర్క్ చూస్తే హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఆనర్ ఫర్ మీ అలాంటి డైరెక్టర్తో పనిచేయడానికి నాకు అవకాశం వస్తుంది. సో థ్యాంక్ యూ నీల్కంఠ గారు ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ బికాజ్ వీ నీడ్ దట్ గైడింగ్ ఫోర్స్ ఫ్రమ్ యూ విచ్ ఇస్ గోన్ టు మేక్ క్వీన్ ద హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్ దట్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఎస్ ప్లీజ్. లవ్డ్ హర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ఫ్యాన్ కంగనాకి. ఈ సినిమా చూసిన వెంటనే అసలు సార్ చెప్పినలాగా ఇది సినిమాయే కాదు ఎవరు లైఫ్ చూస్తున్నామని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ హర్. మేము అందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళు 4 లాంగ్వేజెస్లో అందరూ యాక్టర్స్, అండ్ ఐ థింక్ సమ్వేర్ వీ లెఫ్ట్ ది ఎమోషన్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కంపారిజన్స్. ఈ సినిమా మాకెంత it inspired us so much that we want to keep that aside and not think about comparisons, and we only want to focus on the love that we have for the script and what it's trying to say. Comparisons untai, but I don't think that matters because we just love the script so much, and all the girls on the film, in fact idi oka manchi news andarki, we have a WhatsApp group where all 4 heroines are on that, who are doing all the different versions of Queen, and there's Manu Kumaran sir, and there is Neelkanta sir and Ramesh Arvind sir, who are a part of the group, and we discuss everything openly. And maak any ideas eppudaina edaina idea vaste dan gurinchi discuss cheyalante we've done this thing. So I think times are changing. It's not, if we really want to bring women ahead in everything, వాళ్ళు చెప్తారు that women are the biggest enemies of women. So first of all, we have to come together. Now we've come together. Now we have to promote ourselves together. So that's what we are trying to do through this film. Ki వాళ్ళకి actual communication ఏం ఉండదు. ఆమె ఆ భాషలో ఆమె తెలిసిన భాషలో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. అంటే ఆమె చాలా కష్టంలో ఉన్నప్పుడు అందరికీ కామెడీగా ఉంటుంది. అలాంటి కంటెంట్ ఖచ్చితంగా మేము మెయింటైన్ చేస్తాం. Inka, anybody would like to ask any questions from the media?